నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలను మెప్పించే విధంగానే ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, గత కొంతకాలం నుంచి కూటమిలో ఏదో జరుగుతుంది. కూటమిలో ఒక రకమైనటువంటి విధానం కంటిన్యూ అవుతుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ రెండు పార్టీల మధ్య సమన్వయం కొరవడింది అనేది విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది. దీన్ని ప్రచారం అనేకంటే వాస్తవిక అంశాలు కనుక మనం పరిశీలిస్తే నిజమే అనొచ్చు. ఇది నా మాట కాదు. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రధానంగా ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ, మరి ముఖ్యంగా జనసేనలో బయటపడుతున్నటువంటి ఆవేదన, ఆందోళన, అసంతృప్తి, వ్యతిరేకత, గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పొచ్చు. శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, జనసేనకు సంబంధించినటువంటి చిన్న కార్యకర్త సోషల్ మీడియా విభాగం చూస్తున్నాడు. అతని నివాసాన్ని దగ్గరుండి పడగొట్టించారు. అదొకటి. అలాగే మచిలీపట్నంలో జనసేనకు సంబంధించినటువంటి అభిమానుల నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటిని కూడా కూల్చివేశారు. ఇలాంటివి జరుగుతున్నప్పటికీ కనీసం జనసేనాని అంటే ఆ పార్టీ అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా దానికి సంబంధించి వాయిస్ అనేది రేజ్ చేయట్లేదు. కనీసం ఒక పత్రికా ప్రకటన ద్వారా కూడా ఖండించట్లేదు అనేది బాగా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి అంటే జనసేనలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండేటువంటి అంశం అందరికీ తెలిసినటువంటిది. అంటే కావాలని ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే జనసేన పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలపై దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనేది, అంటే ఏదైతే 2024 ఎన్నికల సందర్భంలో కూటమి జతకట్టడానికి ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు పవన్ కళ్యాణ్. దీంతోనే ఆయన ఇచ్చినటువంటి ఒక నినాదంతో, ఆయన వెళ్ళినటువంటి ఒక విధానంతో రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం అంతా కూటమిని గెలిపించాలి, వారంతా ఒకటే ఆలోచనతో ముందుకు వెళ్ళారు. అంటే కూటమి ఖచ్చితంగా మన పార్టీలు, మనం అధికారంలోకి రావాలి అంటే మనం ఒక్కటవ్వాలి. కాపు సామాజిక వర్గంతో పాటు అన్ని వర్గాలు కూడా ఏకమయ్యాయి. అందుకే అన్ని సీట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. మరి అంతటి ఘన విజయాన్ని అందుకున్నటువంటి కూటమి నేతలు ఎందుకు ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతో వెళ్తున్నారు? తెలుగుదేశం పార్టీ నాయకులు టార్గెట్గా చేసుకొని జనసేన ప్రతినిధులను కానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతిపరులు కానీ, అభిమానులు కానీ, పార్టీ నేతలకు సంబంధించినటువంటి వారిపై దాడులు ఎందుకు చేస్తున్నారు? వారి ఆస్తులపై, అలాగే భౌతికంగా. ఇక్కడ చాలా అర్థం కానిటువంటి పరిస్థితి. ఇంత జరుగుతున్నప్పటికీ పార్టీ అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోవటానికి కారణాలు ఏంటి? అసలు కూటమిలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చనీయాంశమైన టాపిక్గా మారిపోయింది. తాజాగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఒక ప్రత్యేకమైనటువంటి లైవ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. దానిలో చాలామంది, దాదాపుగా 95% కాలర్స్ ఎవరైతే మాట్లాడారో వారు ఒకటే అంశాన్ని ప్రస్తావించారు. ఖచ్చితంగా కాపు సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ దూరం చేసుకుంటున్నారు. ఇదే విధానం కొనసాగితే భవిష్యత్తులో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి, నష్టం కూడా వాటిల్లుతుంది కూటమికి. తెలుగుదేశం పార్టీ నాయకులు అనుసరిస్తున్నటువంటి విధానం కానీ, వ్యవహరిస్తున్నటువంటి వైఖరి కానీ అన్నిటినీ కూడా కంట్రోల్ చేయలేకపోతే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. దీనికి సంబంధించి మేము తీసుకునే నిర్ణయాలు కూడా అంతే కఠినంగా ఉంటాయి అనేది వారు ఏకాభిప్రాయంగా దాదాపుగా అందరూ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా జరుగుతున్నటువంటి చర్చ ఏంటి అంటే, ఎందుకు కూటమిలో ఇలా ఉంది? అధికారంలోకి వచ్చేంత వరకు మా మిత్రపక్షమైనటువంటి జనసేన
మా సోదరులతో సమానం, ఏదైనా సరే మేము కలిసికట్టుగా పనిచేస్తాం, ముందుకు వెళ్తాం, ఒక సమన్వయంతో వెళ్తాం, ఒక సోదర భావంతో మెలుగుతాం అని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టారు? పొత్తు ధర్మాన్ని పాటించట్లేదు. దీనంతటికీ కారణం పవన్ కళ్యాణ్. ఆయన కనీసం ఇన్ని ఘటనలు జరుగుతున్నప్పటికీ ఆయన సైలెంట్ మోడ్లోకి వెళ్ళటానికి కారణం ఏంటి? కనీసం పార్టీ క్యాడర్ని పట్టించుకోవట్లేదు. పార్టీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఫెయిల్ అయింది. అంటే జనసేన పట్ల రాను రాను ప్రజల్లో ఒక ఆదరణ, అభిమానం అనేది తగ్గిపోతూ వస్తుంది. ఇదే కంటిన్యూ అయితే జనసేనలో ఉన్నటువంటి వారు కూడా ఆల్టర్నేటివ్ అనేది ఎత్తుక్కుంటారు. తద్వారా వైఎస్ఆర్సీపీకి చాలా మేలు కలిగేటువంటి అంశంగా మారుతుంది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ స్పందించకపోతే జరుగుతున్నటువంటి పరిణామాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు, వీటన్నిటినీ సమీక్షించి ఒక సూక్ష్మ స్థాయిలో విశ్లేషణ చేసి దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది ఒక నిర్ణయం తీసుకోకపోతే, ఒక కార్యాచరణ రూపొందించకపోతే భవిష్యత్తులో చాలా కష్టమైనటువంటి అంశంగా ఇది మారుతుంది. ముఖ్యంగా కూటమికి ఏమో కానీ జనసేన పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. పార్టీ పట్ల ఉన్నటువంటి ఏదైతే అభిమానం ఉందో ప్రజల్లో కూడా ఒక అసంతృప్తి, వ్యతిరేకత అనేది పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అధినేత పవన్ కళ్యాణ్ స్పందించి ముందుకు వచ్చి ఇలాంటివి జరగకుండా ఉండేందుకు తగినటువంటి చర్యలు తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో మాట్లాడాలి. కూటమి జతకట్టడానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి పవన్ కళ్యాణ్ ఆయన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులపై, నాయకులపై, అభిమానులపై జరుగుతున్నటువంటి దాడుల విషయంలో చంద్రబాబు కూడా పట్టించుకోవాలి, ఒక దిశానిర్దేశం చేయాలి అనేది కూడా వినిపిస్తుంది. ఆ పార్టీలో కూడా అంతర్గత విభేదాలు బగ్గుమంటున్నాయి. కొన్ని వర్గాల్లో, ముఖ్యంగా తెలుగుదేశం సొంత పార్టీలో జరుగుతున్నటువంటి విధానాలు ఇవి కూడా ఆయనకి తలనొప్పిగానే మారాయి. మరి ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయం మనం కూటమిని గెలిపించాలి. కాబట్టి ఖచ్చితంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఆలోచన చేసి ఇలాంటి దాడులు కానీ, దౌర్జన్యాలు కానీ జరగకుండా ఉండేందుకు ఒక పక్క వ్యూహంతో, ప్రణాళికతో ఆయన ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది అనేది. ఎందుకంటే ఆయన మాట్లాడితే, ఆయన సీరియస్గా తీసుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందు ఈ అంశాలన్నిటినీ పెడితే ఖచ్చితంగా దీనికి ఎక్కడో ఒక చోట సొల్యూషన్ అనేది దొరుకుతుంది, బ్రేక్ అనేది పడుతుంది. మరి అది కూడా చేయలేకపోతున్నారు. కనీసం ఆయన చేయలేకపోయినా పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులైనా చేస్తున్నారంటే అదీ లేదు. ఆయన చేయకపోగా మరి ఆయనైనా వేరే వాళ్ళతో ఉన్న దీనికి సంబంధించి వ్యవహారాన్ని నడిపించాలి. పార్టీ పట్ల మనకేదో మంచి జరుగుతుంది, ఎంతో కష్టకాలంలో మనం పార్టీని ఆదుకున్నాం, కూటమి పార్టీలను మనం విజయ తీరాలకు నడిపించాం. కానీ ఇప్పుడు మనకు ఎదురవుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏంటి? సొంత పార్టీల ద్వారానే మనకి ఈ రకమైనటువంటి నరకం ఏంటి అన్న యాంగిల్లో కొంతమంది ఆలోచన చేస్తున్నారు. మొత్తానికైతే దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికుల్లో కానీ, వీర మహిళల్లో కానీ చాలా అసంతృప్తి అనేది, నిరాశ అనేది, నిస్పృహ అనేది కనిపిస్తుంది. దీన్ని ఖచ్చితంగా తీసివేయకపోతే పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మొత్తాన్ని చూడాలి మరి ఆయన ఏ రకమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తారనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.